అండి ఈరోజు ఎంతో హెల్తీగా బీట్రూట్ రసం ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా క్యాప్సికమ్ టమాటా కర్రీ కూడా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా క్యాప్సికమ్లు అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కనైతే ఉంచుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలి. ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ వేసి పోపులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా అయితే వేగాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా అయితే వేగాలి. ఇది వేగిన తర్వాత టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచితే అవైతే మగ్గుతాయి. ఇదిగో మగ్గిన తర్వాత అయితే ఇలాగ ఉన్నాయి కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, ఆ క్యాప్సికమ్ కూడా అందులో వేసి మొత్తం అంతా బాగా అయితే కలపాలి. రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, లైట్‌గా పసుపు వేసి మొత్తం అంతా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. ఇది ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల దగ్గరికి అయితే మగ్గుతుంది. చూడండి, క్యాప్సికమ్ అయితే బాగా మగ్గిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుని తింటే క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. క్యాప్సికమ్ టమాటా కూర రైస్లోకే కాదు, చపాతీలోకి, దోశల్లోకి కూడా సూపర్ కాంబినేషను. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువగా టమాటా రసం అన్నది తింటాము, కానీ ఇప్పుడు బీట్రూట్ రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. బీట్రూట్ చాలా హెల్తీ కదా. మామూలుగా అయితే పిల్లలు తినరు. ఇలా టమాటా బీట్రూట్ 2 కలిపి రసం చేసి పెడితే సూపర్గా అయితే తింటారు. ముందుగా బీట్రూట్ పైన ఉన్న తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయాలి. 2 టమాటాలు కూడా అందులో వేసి మొత్తం అయితే కుక్కర్ పెట్టాలి, ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఉడికిపోయింది. దాన్ని చల్లార్చడానికి ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే ఉంచాను. అందులో ఉన్న వాటర్ కూడా ఉంచండి. అలా ఉంచితే మనకి తర్వాత అయితే పనికొస్తుంది. ఈ బీట్రూట్ టమాటాలు 2 కలిపి మిక్సీ అయితే చేయాలి పేస్ట్ కింద. ఇదిగో మిక్సీ చేస్తున్నాను. ఇందులో ఉన్న వాటర్ కూడా పక్కన అయితే ఉంచుకోవాలి. మిక్సీ చేసిన పేస్ట్ అయితే ఈ వాటర్లో వేసి మొత్తం అంతా ఒకసారి అయితే కలపాలి. పక్కన అయితే కొంచెం చింతపండు నానేసుకుని ఉంచుకోవాలి. దాని పులుసు అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. బీట్రూట్ రసం ఉంది కదా, ఆ రసంలో అయితే ఇందాక పులుపు అయితే తీసాం కదా, అదైతే వేసి తగినంత ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా మరుగుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఒక పొడి వేస్తే మసాలా పొడి బాగుంటుంది, రసం పౌడరు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు ఇవన్నీ వేసి బాగా అయితే వేగాలి. ఇది చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఈ పౌడర్ వల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా రసం పౌడర్ ఉన్నా ఆ రసం పౌడర్ కూడా అందులో వేసుకోవచ్చు. ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే అదైతే బాగా ఉంటుంది కదా, స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందాక రసం మరుగుతుంది కదా, ఇందాక చేసుకున్న ఇన్స్టెంట్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అయితే వేస్తున్నాను అందులో. ఈ పౌడర్ వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చింది. రసము బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మరగాలి. మరిగిన తర్వాత తింటే కనుక భలే ఉంటుంది. ఇది వరకు చిన్నప్పుడు నేను బీట్రూట్ తినమంటే తినేదాన్ని కాదు. అయితే పోపు వేసుకోవాలి. ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు అయితే ఫస్ట్ వేగనివ్వాలి. కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అయితే బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయల పోపు అయితే బాగా వేగాలి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా దగ్గర ఇంగువ లేదు. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందాక మరుగుతున్న రసంలో అయితే వేయండి. ఒకసారి బాగా మరిగిన తర్వాత టేస్ట్ అయితే చూడండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది. లేదంటే అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వేయండి. ఇంతే, బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు తింటున్నాను. వేడి అన్నంలోకి ఇలా బీట్రూట్ రసం వేసి కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు నువ్వు టమాటా రసం చేస్తావు కదా, ఈరోజు ఏంటి కొత్తగా చేసావు అని అడిగారు. నేనైతే చెప్పాను, ఏంటిది బీట్రూట్ రసం అయితే చేశాను అన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. కొత్త కొత్త రెసిపీస్ అయితే బాగా ట్రై చేస్తున్నావు అన్నారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి.